నమస్కారం. నా పేరు ఆశ్రప్రియ. మా నాన్నగారి పేరు టి లింగన్న. మా అమ్మ పేరు టి లలితమ్మ. మేము మక్తల్ వాస్తవ్యులం. మా అమ్మగారు, మా నాన్నగారు ఇద్దరు ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు పాల్పంచుకున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? రేపు కేసీఆర్ గారు 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన గొప్పతనం మీకు ఒక సంఘటన, మా జీవితాల్లో జరిగిన సంఘటన చెప్పి ఆయన ఎంత గొప్పోడు, తన నాయకులను ఎలా కాపాడుకున్నాడో ఉద్యమంలో మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎంతైనా. అందుకు చెప్పాలంటే మీకు ఈ స్టోరీ చెప్పాలి. 2008 ఫిబ్రవరి నెల. అప్పుడు మేము చిన్నపిల్లలం, ఇంకా నేను కానీ మా అన్నయ్య కానీ చిన్నవాళ్ళము. 2008 ఫిబ్రవరిలో మా నాన్నగారికి మొదటిసారి హార్ట్ ఆపరేషన్ అయింది. ఒక వాల్ బ్లాక్ అయితే స్టంట్ వేసిండ్రు. ఆపరేషన్ సక్సెస్ అయినప్పటికీ ఆయన ఆరోగ్యం సహకరించక బీపీ లో అయిపోయింది. ఆ ఆపరేషన్ జరిగిన హాస్పిటల్ కూడా అమీర్పేట్లోని ఇమేజ్ హాస్పిటల్. ఆ ఆపరేషన్ చేసింది చాణక్య కిషోర్ గారు. అయితే వాళ్ళందరూ ఏం చెప్పిందంటే, ఇంకా కొన ప్రాణం తప్ప ఉంది, కొన ప్రాణం మాత్రమే ఉంది, ఇంకా బ్రతకరు, బాడీని తీసుకెళ్ళిపోండి, వెహికల్ తెచ్చుకోండి, మీ వాళ్ళని పిలిపించుకోండి అని చెప్పి చేతులెత్తేసి మాకు అల్టిమేటం జారీ చేసేసారు మా అమ్మకు. ఆ సమయంలో మా అమ్మకు గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు, మా నాన్నను బ్రతికించుకోవడానికి మా అమ్మకు గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు కేసీఆర్. వెంటనే కేసీఆర్ గారికి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఆయన కరీంనగర్ ఒక ముఖ్య సభలో ఉన్నారు. అయితే ఆయన పిఏ గారు ఫోన్ ఎత్తి అమ్మ మొత్తం సంఘటన చెప్తే పిఏ గారు కేసీఆర్ గారికి వివరించడం జరిగింది. మరి ఆ తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారో, ఎవరితోనూ ఏం చెప్పించారో, హాస్పిటల్లో ఏం చెప్పించారో మాకు ఏమీ తెలీదు. అప్పుడే బాడీ తీసుకెళ్ళిపోమన్న డాక్టర్లు కొద్దిసేపటి తర్వాత మా అమ్మ కేసీఆర్ గారి తర్వాత మాట్లాడిన తర్వాత వచ్చి, ఇట్లా కేసీఆర్ గారు మాట్లాడినరు, ఇట్లా జరిగింది, మేము చూసుకుంటామమ్మా, మీ భర్తను బ్రతికించే బాధ్యత మాది అని చెప్పి 24 గంటలు, మీరు నమ్మండి నమ్మకపోండి, మా నాన్నను సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఇట్లా డాక్టర్లు అందరూ చుట్టూ చేరి ఆ మనిషిని ఖచ్చితంగా బతికియాలి, ఒక వీఐపీని చూసినట్లా, అట్లా ఆ విధంగా ట్రీట్మెంట్ చేసి కేసీఆర్ గారు ఎంత గట్టిగా తన మనిషిని బతికించుకోవాలని ఎంత గట్టిగా చెప్పింటే, వాళ్ళంతా కష్టపడి ట్రీట్మెంట్ చేసి ఎవరైతే చనిపోతారో బాడీ తీసుకుపోమన్న వ్యక్తులే మళ్ళీ వచ్చి మా నాన్నను మాకు సేఫ్గా అప్పచెప్పిండ్రు. కేసీఆర్ గారు చెప్పినందుకే జరిగిందని హాస్పిటల్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంటే ఆ రోజు, ఇప్పుడు దురదృష్టం కొద్దీ మా నాన్నగారు 2015లో చనిపోయింది, అది మా దురదృష్టం. కానీ మా నాన్నగారు 2008లో బతికి అన్ని సంవత్సరాలు మేము పెద్దగా అయ్యేంత వరకు మాతోనే ఉన్నారంటే కారణం కేసీఆర్ గారే. మా నాన్న ప్రాణాలు కాపాడిన కేసీఆర్ గారికి జీవితాంతం ఒక తెలంగాణ తెచ్చిన ఒక ఉద్యమ వీరుడికి, ఉద్యమ యోధుడికి, తెలంగాణ బిడ్డగా ఎట్లా రుణపడి ఉంటానో, ఒక తండ్రిని కాపాడిన ఒక తండ్రి కూతురుగా, ఒక తండ్రి కూతురుగా కూడా కేసీఆర్ గారికి నేను అంతే రుణపడి ఉంటా. మా నాన్న గారి ప్రాణాలు కాపాడిన కేసీఆర్ గారికి మా అమ్మ కానీ, నేను కానీ, మా కుటుంబం కానీ ఎల్లప్పుడూ మాకు ఆ కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుంది. అందుకే చచ్చినా ఏం చేసినా చివరి వరకు మేము కేసీఆర్తోనే ఉంటాం. కేసీఆర్తోనే మా ప్రయాణం అంతమవుతుంది. జై కేసీఆర్, జై తెలంగాణ.